హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి చాలా చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే అసలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. మంచి లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడాను. సో నేను వేసుకునే లాంటివి కూడా ఉన్నాయి వీడియోలో. సో వీడియో మొదలు పెట్టేద్దాము. ప్లీజ్ ఒక్కసారి వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ సారీ చూడండి. ఈ సారీ వచ్చేసరికి మంచి చందేరి విత్ పీటా వర్క్ అనమాట. చాలా బాగుంది. మంచి ప్రీమియం చందేరి అండి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది సారీ అయితే. ఇప్పుడంతా లేటెస్ట్ డిజైన్ తోటి మంచిగా అనిపిస్తుంది. డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం అంతా పీటా వర్క్ అనమాట. ఇదంతాను పీటా వర్క్ చూసారు ఎంత బాగుందో. మనకి బార్డర్లో చూసారా, ఈ స్టైల్ కూడా చాలా బాగుంది. ప్యూర్ వాటికి వచ్చే స్టైల్ని తీసుకొచ్చి మనకి బడ్జెట్ రేంజ్లో ఇట్లా మనకి డిజైన్ చేశారనమాట. మంచి బ్లూ కలర్ అండి, ఒకలాంటి బ్లూ చెప్పలేకపోతున్నాను, యాస్టీస్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే. చక్కగా కలర్ఫుల్గా మనకి ఫ్లోరల్స్ వచ్చాయన్నమాట. ఆ ఫ్లోరల్స్ని మళ్ళీ దాని మీద ఆరీ వర్క్ తోటి హైలైట్ చేశారు. ఆరీ వర్క్ అది, ఇది పీటా వర్క్ తోటి హైలైట్ చేశారు. ఇదంతా మనకి బార్డర్ స్టైల్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 2800. శారీ మొత్తం అలాగే వస్తుంది. పళ్ళు షోల్డర్కి అంతా ఒకలాగే వచ్చింది. ఇట్లా మనకి పళ్ళులో ఎడ్జ్లో స్కేలప్ చేశారు కూడాను. మంచి లైట్ వెయిట్ ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చక్కగా ఉంది. దీనికి అసలు వాష్ కేరు అలాంటిది ఏమి అవసరం లేదండి, మీరు రెగ్యులర్గా వాడేయచ్చు. సో కింద మన స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. కుర్చీల దగ్గరికి వచ్చేసరికి ఇలా ఉంటుంది కదా, ఇది బాగా వచ్చింది. కిందన హైలైట్ చేశారనమాట. ఈ పీటా వర్క్ని కింద స్టెప్స్ దగ్గర మనకి కిందన హైలైట్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. బ్లౌజ్ బాగుంది. ఇదే ఫ్లవర్స్ని చిన్న చిన్న ఫ్లవర్స్కి అక్కడక్కడ బాగా వచ్చింది. ఇదే సెల్ఫ్ కలర్ బ్లౌజే వేసుకోండి, ఇదే బ్లౌజ్ వేసుకోండి, సేమ్ బాగుంటుంది. ఎందుకంటే పువ్వులన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి దూరంగా చిన్న చిన్న పువ్వుల్ని చేశారు కాబట్టి బాగుంది. దీనికి మళ్ళీ హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి పీటా వర్క్ తోటి హైలైట్ చేశారనమాట. ఇట్లాగా స్కేలప్ లా ఇచ్చారు. మీరు బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు కూడా ఇట్లానే ఈ కర్వ్ వచ్చేటట్టే కుట్టించుకోండి, బాగుంటుంది. 2800. చక్కటి ప్రీమియం చందేరి అనమాట. రెగ్యులర్గా కన్నా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. మంచిగా అనిపిస్తుంది వర్క్ అది అంతా కాంబినేషన్. సో హైట్ కూడా మనకి ఇది 49 ఇంచెస్ హైట్ ఉందండి. 48-49 వరకు వచ్చింది. చాలా బాగుంది. ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది, మనందరి ఫేవరెట్ కలర్ అనమాట. అసలు చాలా బాగుంది, చూసారా? ఇది కూడాను మంచి లావెండర్ కలర్. బర్డ్స్ సౌండ్స్ మీకు డిస్టర్బెన్స్గా అనిపించచ్చేమో, మాకు అలవాటు అయిపోయింది రోజును. నా సబ్స్క్రైబర్స్ కూడా అలవాటు అయిపోయి ఉంటుంది. సో ఇది మంచి కలర్ కాంబినేషన్ చూసారు. 2 కలర్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ చూపించింది ఒకటి, ఇదొకటి. 2 కలర్స్ అదిరిపోయాయండి. చాలా బాగుంది. 2800కి అసలు చాలా బాగుంది. మంచి ఫ్యాబ్రిక్ అనమాట, ప్రీమియం ఫ్యాబ్రిక్. దీని మీద వచ్చిన ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. చక్కటి పీటా వర్క్ అనమాట. నేను ఆరీ వర్క్ ఏమో అనుకున్నాను, కానీ ఇది పీటా వర్క్ అని చెప్పి అంటున్నారు. పీటా వర్క్ అంటేనే మంచి కాస్ట్లీ వర్క్ అనమాట. కర్దానా వర్క్ చేసి దాన్ని ఇలా కొడతారు కదా, అది అనమాట. సో ఇది పళ్ళు ఎంత మనకి ఇట్లాగే వస్తుంది. మొత్తం ఫ్లోరల్స్ తోటి చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ తోటి చిన్న చిన్న పువ్వుల డిజైన్ వచ్చింది. 2800లో ఉంది, బాగుంది. సో ఇంకొక కలర్ వచ్చేసరికి ఇంకొక డిజైన్. ఈ సారీ చూడండి, జూట్ చందేరి అనమాట. అసలు ఎంత బాగా క్లిక్ అయిందండి ఫ్యాబ్రిక్ అయితే. మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది. చక్కగా మొత్తం సారీ అంతా ఫ్లోరల్స్ వచ్చాయి. మనకి పళ్ళు షోల్డర్కి ఫ్లోరల్స్ వచ్చి ఇట్లా వచ్చింది. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బార్డర్ రెండు వైపులా మనకి ఇట్లా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 1850లో ఉంది. 1850. ఇదంతా మనకి మధ్యలో ఇలాంటి డిజైన్ తోటి హైలైట్ చేశారనమాట. చక్కటి జూట్ చందేరి, మంచి ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీరు రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు అండి. అంటే వాష్ కేర్ అంటే ఎలా ఏమీ లేదు, చాలా బాగుంది. సో పళ్ళు మంచిగా ఫ్లోరల్స్ పళ్ళు వచ్చింది, బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా మనకి బార్డర్లో ఏదైతే వచ్చిందో, పళ్ళు ఏదైతే వచ్చిందో అదే హైలైట్ చేశారనమాట. 1850కి చాలా బాగుంది. సో ఇది హైట్ కూడా మనకి మంచి హైట్ వచ్చిందండి. 48-49 వరకు హైట్ వచ్చేసింది. ఇంకొక కలర్ వచ్చేసరికి ఇందులో యాక్చువల్లీ ఇదొక కలర్ ఉంది, ఇదొక కలర్ ఉంది. ఇది పింక్, ఇది మెరూన్.
అంతే తేడా తెలుస్తుంది కదా. పింక్ కలర్ ఇది సేమ్ అన్నమాట. జూట్ చందేరి ఇది కూడా అండి. ఇదేంటిది, సారీ, ఇలా వస్తుంది చూసారా. మనకి రెండు వైపులా బార్డర్ ఇట్లా ఫ్లోరల్స్ని హైలైట్ చేశారు. పింక్ కలర్ అన్నమాట, పింకిష్ రెడ్ కలర్ ఆ టైప్లో ఉంది, బాగుంది. 1850లో ఉంది. పళ్ళు ఇది, పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి యాజ్ యూజువల్ మనకి బోర్డర్లో ఇచ్చిన ఫ్లోరల్స్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ మళ్ళీ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వేసుకోవచ్చు అండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. శారీ అయితే భలే తేలిగ్గా కంఫర్టబుల్గా ఉందన్నమాట, బాగుంది. ఇంకొకటి వచ్చేసరికి సో నేను వేసుకున్న లాంటి శారీస్ అనమాట. సో ఫస్ట్ నేను వేసుకున్నది చూపించేస్తా. ఇది ఒక శారీ ఉంది కదా మీకు, ఇది చూపించలేదు. అది పింక్, ఇది మెరూన్, మెరూన్ రెడ్. అంటే నేనే కన్ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్. రెండు వేరు వేరు కలర్సే, పింక్ ఒకటి, మెరూన్ ఒకటి. సో ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాంబినేషన్. అది కట్టుకుంటే బాగా నిండుగా ఉంటాయిలేండి, వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి, రోజు బయటకు వెళ్ళే వాళ్ళకి చక్కగా బాగుంటుంది. పళ్ళు ఇది, బ్లౌజ్ వచ్చేసరికి ఇదే మనకి ఫ్లోరల్ బ్లౌజ్. 1850లో ఉంది. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది, ట్రాన్స్పరెంట్ లేదు అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసరికి నేను వేసుకున్న లాంటిది అనమాట, రష్యన్ డోలా అనమాట. ప్యూర్ రష్యన్ డోలా సిల్క్, చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే మంచి ప్యూర్ ప్రీమియం ఫ్యాబ్రిక్ వచ్చింది. డోలా అండ్ ముంగా సిల్క్లోనే ఇంకా ప్రీమియంగా చాలా బాగా వచ్చింది. దాని మీద హ్యాండ్ వర్క్తో చేసిన మొత్తం అంతా బులియన్ స్టిచ్ వర్క్ అనమాట. సో దగ్గరగా వచ్చే చూసారా, మీరు ఇట్లా చూస్తేనే అర్థమైపోతుంది శారీ అంతా కూడాను. స్టెప్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా వస్తుంది, చక్కటి కంచి బార్డర్ స్టైల్ వచ్చింది శారీ అయితే. సో మనం కట్టుకుంటే ఎంత నిండుగా ఉందో చూడండి. సో పళ్ళు వచ్చేసరికి, పళ్ళు హైలైట్ అండి, అసలు ఎంత బాగుందో పళ్ళు చూసారా. మొత్తం అంతా ఫ్రెంచ్ నాట్ వర్క్ అనమాట, విత్ కాంతా వర్క్ తోటి కూడా మనకి రెండుగా హైలైట్ చేశారు. ఇది ప్రైస్ వచ్చేసరికి 3500లో ఉంది. మంచి ఎల్లో కలర్ అనమాట, సేమ్ ఎల్లో కలరే బ్లౌజ్ వస్తుంది, సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది, బాగుంది. బార్డర్ కూడా మనకి ఇట్లా కంచి బార్డర్ వస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హైట్ కూడా మనకి ఇది 48, 49 వరకు, అంటే మనకి ఇది 54, 55 ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది, 56 ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట హైట్. అంత పెద్దగా ఉంది శారీ అయితే, బాగుంది. ఇందులో కలర్ వచ్చేసరికి ఇది చూడండి, అసలు ఎంత బాగుందో ఈ కలర్. ఈ ఎల్లో అనుకోండి హల్దీస్కి, పూజలకి, వాటికి బాగా సెట్ అవుతుంది మనకి. ఇది చూడండి, ఇది ఎంత బాగుందో కలర్, డిఫరెంట్గా ఉంది కలర్. అంటే రెగ్యులర్గా దొరికే కాంబినేషన్లా లేదు ఇది. సింగిలర్ మీద చూపిస్తాను చూసారా, బాగుంది. మనకి బార్డర్ వచ్చేసరికి ఇట్లా మనకి డబల్ షేడ్గా కనిపిస్తుంది. ఇక్కడంతా ఒక షేడ్ వచ్చింది, డార్క్ గ్రీన్ కలర్ తోటి బార్డర్ వచ్చింది అనమాట. సో మొత్తం అంతా బులియన్ స్టిచ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగా ఇచ్చారు. మొత్తం పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుంది, కుర్చీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా ఇక్కడ వరకు ఇలా వస్తుంది అనమాట. సో నేను వేసుకున్న లాగే వస్తుంది అంతా కూడాను. బార్డర్ అది చాలా బాగుంది. ఇది పళ్ళు, పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి నేను వేసుకున్న దానికి కూడా ఇలాగే ఎల్లో కలర్ బుటీ బ్లౌజ్ వచ్చింది అనమాట. సో దీనికి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి, సో ఇది బ్లౌజ్. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంది. నేను ఎల్లో దానికి ఎల్లో సెల్ఫ్ వేసుకున్నా బాగుందండి. 3500లో ఉంది. ఇంకొక కలర్ వచ్చేసరికి, సో ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసారు, అసలు పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు భలే ఉందిలేండి శారీ అయితే. పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి హైలైట్ చేశారు. మొత్తం అంతా చక్కగా దగ్గరగా వచ్చింది బులియన్ స్టిచ్ వర్క్ అయితే. మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇదంతా కూడాను. సో ఫ్యాబ్రిక్ ప్యూర్ వచ్చింది, ఇది కూడా మనకి చేతితో కుట్టింది కాబట్టి అంత ప్రైస్లో ఉంది, 3500. సో ఇది పళ్ళు, బాగుంది. కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇలాంటివి చూసే వాటికన్నాను. నేను కట్టుకున్నాను, మీకు అర్థమయ్యే ఉంటుంది లుక్ అది ఎలా ఉంది అనేది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్లో ఇచ్చిన
రెడ్ కలర్ని హైలైట్ చేశారనమాట. మెరూన్ రెడ్ కలర్ తోటి బ్లౌజ్ 3500. మళ్ళీ తేలిగ్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే, అసలు చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. ఇంకా ఇందులో ఇంకొక కలర్ ఉంది, అది కూడా మనందరికి ఇష్టమైన కలర్. ఇప్పుడు పూజలకి ఏమంటారు, విజయదశమికి పూజలు వాటికి కూడా బాగా సెట్ అయ్యే కలర్ కాంబినేషన్స్ తీసుకొస్తున్నాను అనమాట. వచ్చేదంతా ఇంకా ఫెస్టివల్సే కదా అండి, అన్నీ కూడాను పెళ్ళిళ్ళు అన్నీ మొదలవుతాయి. సో ఇది పళ్ళు, సరే ఎంత బాగుందో పళ్ళు, మంచి రెడ్ కలర్. సో బులియన్ స్టిచ్ కూడా చాలా బాగా హైలైట్ అవుతుందండి. కంచి బార్డర్ స్టైల్ కూడా చాలా బాగుంది, భలే తేలిగ్గా ఉందిలే. థిక్ రెడ్ చాలా బాగుంది కలర్ అయితే. మొత్తం అంతా సేమ్ మనకి ఇట్లా కుర్చీల దగ్గరకు వచ్చేసరికి కింద పార్ట్ ఇట్లా వస్తుంది, కిందకి వర్క్ వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి వచ్చిందండి వర్క్ అంతా కూడాను. మొత్తం శారీలో మొత్తం అంతా అక్కడక్కడ ఈ బులియన్ స్టిచ్ స్టార్టింగ్ నుంచి వచ్చేసింది. సేమ్ ఇదే బ్లౌజ్ వస్తుంది అనమాట, మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ విత్ రోలెక్స్ జరీ వీవింగ్ బొటీస్ వస్తాయి చిన్న చిన్నగా అనమాట. చాలా బాగుంది శారీ అయితే. పళ్ళు అసలు మనం కట్టుకునేసరికి ఇలా వస్తుంది కదా, చూపిస్తాను. ఇది ఇదిగోండి, ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుండేటట్టున్నది, అంత నిండుగా ఉన్నాయి శారీస్ అయితే. సో అట్లా అనమాట, ఎందుకంటే ఇవి మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి కదా అండి, ఇది వర్క్ అంతా కూడాను ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంది. ఇప్పుడు నేను ఎల్లో వేసుకున్నా, దీని మీద చాలా బాగుంది. సో అట్లా అనమాట, సేమ్ సెల్ఫ్ కలర్ వేసుకున్నా బాగుంటుంది. రీతమ్మా అక్కడ కూర్చో, పడుకొని లేచి వచ్చేసావు అట్లాగా. చెప్పు వీడియో గురించి ఏం చెప్పాలి లాస్ట్లో. సో అంతే అండి, అయిపోయాయి. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.